హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం తమిళనాడు రాష్ట్రంలోని కాట్పాడ్ జంక్షన్ దగ్గర ఉన్నాం. కాట్పాడ్ జంక్షన్ అనేది తిరుమలమలై, వేలూరు, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు దగ్గరగా ఉంటుంది. అందుకనే అరుణాచలం వెళ్ళే వారంతా ఎక్కువగా కాట్పాడ్ జంక్షన్ దగ్గర దిగి బస్ లేదా క్యాబ్ లేదా లోకల్ ట్రైన్కు వెళ్తూ ఉంటారు. కాట్పాడి నుండి అరుణాచలం ఎగ్జాక్ట్లీ మనకిప్పుడు 80 కిలోమీటర్స్ ఉంటుంది. కాట్పాడి నుండి అరుణాచలం బస్కు వెళ్ళాలనుకునే వారికి సుమారు 2 నుంచి 2.5 గంటల సమయం పడుతుంది. చాలామంది ప్రయాణికులు తిరుపతి లేదా అరుణాచలం వెళ్ళాలంటే కాట్పాడి జంక్షన్ని చూజ్ చేసుకుంటారు. ఇక్కడ 6కు పైగా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. చెన్నై టు బెంగళూరు, చెన్నై టు కోయంబత్తూర్, చెన్నై టు తిరుపతి వంటి ప్రధాన రైలు మార్గాలు ఇక్కడే కలుస్తున్నాయి. ప్లాట్ఫామ్ చాలా నీట్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది. ఒక్కసారి చూడండి, అటుపక్క ఇటుపక్క ఎంటీగా పెట్టి మిడిల్లో ఒక షెడ్ లాగా వేసి అట్లా ఎంటీగా వదిలేశారు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. చాలా పెద్దదిగా ఉంది ప్లాట్ఫామ్. అబ్బా, ఎంత గ్రీన్గా ఉంది, చూస్తుంటే చూడాలనే అనిపిస్తుంది. ఈ ట్రైను, ఈ జర్నీ, ఆ గ్రీనరీ చెప్పడానికి మాటలు లేవు, అంతే. ఇంకా సూపర్ అంటే సూపర్. ఇక్కడ వరి చూడండి, ఒక స్టేజ్లో కొయ్యడానికి ఉంది, ఇంకో స్టేజ్లో వేయడానికి ఉంది, ఇంకొక స్టేజ్లో మీడియం సైజులోకి ఉంది. అంటే 3 స్టేజెస్ కవర్ అయి ఉంది ఇక్కడ. మా సైడ్ అయితే వరి ఈ పాటికి కోసి మళ్ళీ కొత్తగా వరి వేస్తుంటాం ఈ టైంకి. చూడండి ఎంత సూపర్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం అరుణాచలానికి చాలా దగ్గరలో ఉన్నాం. అరుణాచలం రైల్వే స్టేషన్ వ్యూ చూడండి. మాకు మహబూబ్నగర్ నుంచి అరుణాచలం ఎగ్జాక్ట్లీ 17 అవర్స్ పట్టింది. స్టేషన్ చాలా పెద్దదిగా ఉంది, పర్లేదు, బాగుంది స్టేషన్. వీళ్ళంతా తెలుగు వాళ్ళే, వీళ్ళు చిత్తూరులో ఎక్కారు. చూడండి, వీళ్ళు ఆల్మోస్ట్ అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు అరుణాచలంలో. ఒకసారి వ్యూ చూడండి, స్టేషన్ వ్యూ చూడండి. అవుట్ సైడ్ వెళ్తున్నాం, స్టేషన్ అవుట్ సైడ్. చూడండి, ఇక్కడ మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, నేనే లేట్. విలేజ్ల నుంచి చాలామంది రావాలనుకుంటారు, కానీ తమిళనాడు కదా, తమిళం మాకు రాదు కదా అని ఆగిపోతుంటారు. అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు, చాలామంది ఉన్నారు ఇక్కడ తెలుగు వాళ్ళు. అంతెందుకు, మేము వచ్చే ట్రైన్లో మొత్తం జనరల్లో మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారు. ఆల్మోస్ట్ తెలంగాణ, ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. మీరు రావాలనుకుంటే రండి, ఇక్కడ అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు. తెలుగు ఆల్మోస్ట్ అందరు తెలుగు మాట్లాడతారు. మనం ఏం మాట్లాడినా వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ చిత్తూరు వాళ్ళకి చాలా ఫేమస్ అరుణాచలం. సో ఆల్మోస్ట్ తెలుగు అందరూ మాట్లాడతారు. మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, మేము తెలుగు మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది. తమిళ వాళ్ళకు ఆటో అయినా అర్థం చేసుకుంటుండే మేము తెలుగు మాట్లాడితే. ఒక్కసారి వ్యూ చూడండి, రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ సూపర్గా ఉంది. కానీ ఎండలు ఫుల్గా మండిపోతున్నాయండి, చాలా అంటే చాలా ఉంది, చాలా వేడిగా ఉంది ఇక్కడ. మేము చాలాసార్లు రావాలనుకున్నాం, బట్ మేము ఆగిపోయినాం. మాకు తమిళ్ రాదు కదా, ఎలా, ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలి అని మేము చాలాసార్లు ఆగిపోయినాము. మాకు తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, లేదు, కంపల్సరీ మీకు మేబీ తెలియకపోతే ఎవరైనా తీసుకెళ్ళండి, అక్కడ తమిళం మాట్లాడతారు, మీకు అర్థం అవుతుందో లేదో అన్నట్టుగా చెప్పారు. వాళ్ళు అలా చెప్పేసరికి కొంచెం భయం అనిపించింది. తర్వాత చూద్దాంలే అన్నట్టుగా కొంచెం డేర్ చేసి వచ్చేసినాం. ఇక్కడికి వస్తే అలా ఏం అనిపించట్లేదు. అందరు తెలుగు వాళ్ళని చూసేసరికి ఓకే, అందరు ఉన్నారు కదా మన వాళ్ళు అన్నట్టుగానే ఉంది. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ వీళ్ళందరూ తెలుగే మాట్లాడుతున్నారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే మనం మాట్లాడేదంతా అర్థమవుతుంది వాళ్ళకి. ఒకసారి మా రూమ్ వ్యూ చూడండి.
రూమ్ అవుట్ సైడ్ వ్యూ ఇంకా సూపర్గా ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. రూమ్ ఎక్కడ తీసుకున్నాం, ఎలా తీసుకున్నాం, రూమ్ ప్రైస్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. మా రూమ్ ఆపోజిట్ వ్యూ. రేపు మేము ప్రదక్షిణాలు చేయబోయే కొండ ఇదే. అబ్బా 14 కిలోమీటర్సా అనుకుంటేనే అబ్బా అనిపిస్తుంది. ఇక్కడ మా వాళ్ళు చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నారో. రేపు ఎలా రెడీ అవ్వాలి, ఏం చేయాలి అని. చూడండి ఇక్కడ ఏమైనా దియ్యకే వీడియో అని చెప్తుంది.